వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారికి జరగబోయే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి. అమ్మవారి గుడిలో శ్రీ కాళికామాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు. జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, నమ్మిన వారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీ కాళికామాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9705577604. వీడియోను మొదటిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీరు తగినంత విశ్రాంతిని తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారం, పారదర్శకత్వం, ఇంటర్నెట్ జాగ్రత్తగా వాడుకుంటూ కమిషన్ సంబంధిత లాభం ఉంటుంది. ఇతర విషయాలలో జోక్యం చేసుకోకండి. ప్రైవేట్ ఉద్యోగాలలో పనిచేసే వారికి ఆదాయం పెరుగుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. అందులోనూ మీరు ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందవచ్చు. సమాజంలో మీరు ఇతరుల గురించి మీరు గౌరవం పొందుతారు. మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభించే అవకాశం ఉంటుంది. ఈ సాయంత్రం మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా మీరు మీ పురోగతిని చూసి మీ శత్రువులు మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని హాని కలిగించాలని ప్రయత్నం వారు చేస్తున్నారు. ఏ ఒక్క హానిని వదిలిపెట్టటం లేదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి అబద్ధం చెప్పటం సరికాదు. జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ ప్రేమని తమ కుటుంబ సభ్యులకు పరిచయం చేయవచ్చు. ఈరోజు మీరు సోదరులు లేదా సోదరికి ఆర్థికంగా సహాయం చేయవలసి ఉంటుంది. మేనేజ్మెంట్ ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు వారి కెరియర్లో మంచి పురోగతిని పొందుతారు. మీరు మీ అత్తమామలతో సమస్యలను ఎదుర్కోవచ్చు. వ్యాపారంలో వ్యాపార వర్తకులు డిప్రెషన్లో ఉంటారు. మీరు ఆన్లైన్లో బట్టల దుకాణం, చేతులలో ముద్రించిన వస్త్రాలు, ఆభరణాలు, రత్నాలు తయారీ వ్యాపారంలో మేధోపరంగా ఆలోచించలేకపోవచ్చు. మీ పని సాధారణంగా వేగంతో ముందుకు సాగదు. కార్యాలయంలో మీ పనిపై ఉన్నత అధికారులకు సందేహం ఉండవచ్చు. మీ జీవితం భాగస్వామ్యం మిమ్మల్ని పొరపాటుగా బాధ పెడుతుంది. మీ పొరపాటు వలన కుటుంబంలో సంబంధాలు చెడిపోవచ్చు. మీరు ఎక్కువ సమయం బయట గడపటానికి ఇష్టపడతారు. ఈరోజు మీరు మీకు ఇష్టమైన వారితో సంతోషకరమైన శృంగారభరితమైన రోజుగా గడుపుతారు. పిల్లలు వారి కళలు ప్రదర్శిస్తూ ఉంటారు. వారి తల్లిదండ్రులను వారిని ప్రోత్సహించటానికి సహాయం చేయాలి. కొత్త పని మీకు చాలా పేరును తెచ్చిపెడుతుంది. అలాగే న్యాయవాదులు కేసు గెలవటం వలన ఖాతాదారుల నుండి కొన్ని ప్రశంసలు అందుకుంటారు. వారు ఫీజులతో పాటు పైన ఉండే బహుమతి కూడా పొందవచ్చు మరియు వారికి గొప్ప అవకాశం కూడా అందిస్తాయి. మీకు ఈరోజు మధ్యస్థంగా బంధంగా ఉంటుంది. మీ పిల్లల కెరియర్కు సంబంధించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. మీరు కొంతమంది ప్రముఖులను కలుస్తారు. ఆసక్తికి సంబంధించిన పనులలో అడ్డంకులు ఏర్పడితే అవి కూడా తొలగిపోతాయి. మీపైన కొన్ని తప్పుడు ఆరోధనలు చేయవచ్చు. మీరు కార్యాలయంలో దాన్ని నిరూపించుకోవటానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. మీ బాస్ మీ పనిని చాలా ఇష్టపడతారు. రాజకీయాలలో పనిచేసే వ్యక్తులకు అవార్డులు వస్తే ఆనందానికి అవధులు ఉండవు. మీ బాధ్యతలను వీలైనంత వరకు నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. లక్ష్యాన్ని సాధించి ఆగిపోవటం మరియు అలసిపోవటం వంటివి నివారించండి. ముఖ్యంగా
లపై దృష్టి పెట్టండి. పని పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సుఖదుఖాలను పంచుకునే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారికి హితగ్గుదలతో ఉంటుంది. ఈరోజు మీరు శివుణ్ణి ఆరాధించటం వలన మీకు అన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.